श्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुह चिञ्चरीकः निरन्तरं మంగళమాతనోతు. పునర్వసు నక్షత్రం ఈ ఆషాఢ మాసంలో మనం భాగ్యనగరంలో బోనాలు సమర్పిస్తూ ఉన్నాం అమ్మవారికి. బోనం అనేటువంటి శబ్దం భోజనం అనేటువంటి శబ్దం నుండి వచ్చింది. మనం ఎట్లయితే భోజనం చేస్తామో, భగవంతుడికి మహానైవేద్యం క్షుద్రసోపేతంగా పెడతామో, గ్రామ దేవతలకి అమ్మవార్లకి బోనాల్ని సమర్పించేటువంటి ఈ ఆషాఢ మాసం చాలా గొప్పదైనటువంటి మాసం. ఈ పునర్వసు నక్షత్రంలో సాక్షాత్తుగా ఆది మధ్యాంతరహితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి మన రామభద్రస్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆ కళ్యాణ మహోత్సవంలో చూడండి, స్వామివారు మధ్య మధ్యలో అట్లా పూలు రాలుతూనే ఉన్నాయి. ఆ మంత్రాలు చెబుతుంటే ఆయన ఆనందం తట్టుకోలేక భక్తికి భగవంతుడు లొంగుతాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చది. సత్యభామాదేవి 7 వారాల నగలతో కృష్ణ పరమాత్మను తూచాలని చూసింది. కానీ 7 వారాల నగలు కాదు, 70 వారాల నగలు కూడా ఎంత బంగారం పెట్టినా కృష్ణుడిని ఆ తులాభారంలో కూర్చోబెడితే కృష్ణుడు తూగలేదు. మరి దేనికి తూగాడండి అంటే, రుక్మిణీదేవి ఒక్క తులసి దళాన్ని నమస్కరించి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః అని ఒక్కసారి ఆ కృష్ణస్వామికి నమస్కరించి ఆ తులసి దళం పెడితే కృష్ణుడు ఆ తులాభారంలో తూగాడు. కాబట్టి భగవంతుడు దేనికి లొంగుతాడండి అంటే భక్తికి మాత్రమే లొంగుతాడు. అటువంటి స్వామి భక్తికి మాత్రమే ఆయన మనలో అనుగ్రహిస్తాడు. అందుకే ఇప్పుడు సంకల్పంలో మన సంతోష శర్మ కూడా భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఆ 3 సిద్ధ్యర్థం అనే సంకల్పం చెప్పడం జరిగింది. చక్కగా రాముడికి ఈ తలంబరాలు పోశారు. దాన్ని అక్షతారోపణం అంటారు సంస్కృతంలో. ఆ అక్షతారోపణంలో 4 సార్లు పోస్తారు తలంబరాలు. అమ్మవారు స్వామివారికి, స్వామివారు అమ్మవారికి. ఏమిటండి అంటే ప్రజామే కామ సమృద్ధత, అంటే మంచి సంతానం కలగాలి. ఎవరికి? రాముడి సంతానం కలగడం కాదు, కళ్యాణాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ, రాముడి పాదాలు పట్టుకున్నటువంటి అందరికీ ప్రజామే కామ సమృద్ధత అన్న తర్వాత మంచి పశు సమృద్ధి ఉండాలి, పాడి పంటలు ఉండాలి అని రెండవసారి. మూడవసారి ఆ వచ్చినటువంటి ఘృతం చేత యజ్ఞయాగాలు చేయాలి. పర్జన్య ధన సంభవ అని చెప్పి చక్కగా వరుణయాగాలు కూడా మనం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధినేతలు చాలా గొప్పగా వరుణయాగం చేస్తే వర్షం పడుతుంది. కాబట్టి ఆ యజ్ఞోమే కామ సమృద్ధ్యత అని చెప్పి చివరికి ఏం కలగాలంటే సంపదలు కలగాలి. శ్రేయోమే కామ సమృద్ధ్యత అని చెప్పి ఈ వీక్షిస్తున్నటువంటి అందరి మీద కూడా రామభద్ర క్షేత్ర కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరి మీద శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం. 120 కళ్యాణాలు పూర్తయినాయి ఇప్పటికి. 2017 మే 12వ తేదీ అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 9 సంవత్సరాలు గడిచి 10వ సంవత్సరంలో మనం ఉన్నాం. 120 కళ్యాణాలు పూర్తయ్యే త్వరలో 200 కళ్యాణాలు కూడా రాముల వారు చేయించుకుంటారు. చేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ పలికెడిది భాగవతమట, పలికిందు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాక పలుకగనేలా అని పోతనామాత్యుల వారు చెప్పినట్టు భాగవతంలో కర్త కర్మ క్రియ అంత భగవంతుడే. చేసేది, చేయించేది, చూసేది, చూపించేది, మాట్లాడేది, కనిపించేది, వినిపించేది, అనిపించేది అంతా పరాత్పరుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి. నాహంకర్త హరికర్త, నేను కర్తని కాదయ్యా, నువ్వు ఎట్లా ఏ మార్గంలో చేయబట్టుకొని తీసుకుని వెళితే ఆ మార్గంలో వస్తా అని చెప్పి ప్రార్థించడం తప్ప మానవులు మనం చేయగలిగింది ఏమీ లేదు. సర్వస్య శరణాగతి చెయ్యాలి మనం స్వామివారిని.
చక్కగా అటువంటి స్వామి అనుగ్రహం మనందరి మీద కూడా ఈ ఆగస్టు 10 2026వ సంవత్సరంలో ఇవాళ సోమవారం విశేషం, పునర్వసు నక్షత్రయుక్తం, అటు శంకరుడికి ప్రీతికరం, ఇటు రాముడికి ప్రీతికరం. అందరి మీద కూడా సీతారామచంద్ర స్వామి పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు అని తెలియజేస్తూ స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.